ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి ఇది నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ప్రూఫ్ తో దొరికిపోయాడని చెప్తా. ఎందుకు తెలుసా? మద్యపాన నిషేధం అన్నాడు. ఆయన క్లారిటీగానే ఉన్నాడు, ఎలక్షన్ ముందు నుంచే మద్యం స్కామ్ చేయాలని. మద్యపాన నిషేధం అని చెప్పాడు. మనందరం ఏమనుకున్నాం, మద్యపాన నిషేధం అంటే మద్యం లేకుండా చేస్తారేమో. కానీ ఎన్నికలు అయిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడు. మంచి బ్రాండ్లు వీటన్నిటిని ఆపిచ్చేసి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు, వాళ్ళకి కావాల్సిన డిస్టిలరీస్ నుంచి తెప్పించుకొని ఎవరైనా మంచి మద్యం వస్తుంటే వాళ్ళని బెదిరించడం, అవినాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను తీసుకొని చేశారు. ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు పెట్టుకొని వాళ్ళు ఏంటంటే కమిషన్లు తీసుకొని ఇంతంతా 100 రూపాయలకి తయారవ్వాల్సిన దాన్ని 10 రూపాయలకే తయారు చేసి 100 రూపాయలకి అమ్మి, అవే ఆన్లైన్ పేమెంట్లు లేకుండా, అవన్నీ ట్రాన్సాక్షన్స్ లేకుండా మొత్తం ప్రతిరోజు ఒక క్యాష్ ఇక్కడి నుంచి ఇక్కడికి, లిక్విడ్ క్యాష్ ఇక్కడికి రావాలని చెప్పి ఒక వ్యవస్థను పెట్టుకొని ఆ వ్యవస్థలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి, మిథున్ రెడ్డి వీళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, మళ్ళీ వచ్చి అవినాష్ రెడ్డి వీళ్ళకి ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని బెదిరించాలి, లేదా రాజ్ కాశి రెడ్డి ఈ వచ్చిన డబ్బుల్ని నల్లధనాన్ని సినిమాల రూపంలో పెట్టి వైట్ చేయాలి, మళ్ళీ వచ్చి మన కృష్ణమోహన్ రెడ్డి, మన ధనుంజయ రెడ్డి వీళ్ళు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. మన బాలాజీకి ఏం చేయాలి? మన బాలాజీకి ఇస్తే అవుట్ గోల్డ్ గా చేసి ఆ గోల్డ్ ని మన బెంగళూరు ప్యాలెస్ కి పంపిస్తాడు. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత ఇచ్చి దాని 5 ఏళ్ళు వాళ్ళు సక్సెస్ఫుల్ గా దోచుకున్నారు ప్రజల్ని.